ఎందుకంటే రేపు ఎక్కువ కుదరదు హార్ట్ వంశీ ఫీల్డింగ్ మన ఇక్కడైతే హ్యాపీగా ప్రశాంతంగా ఉంది. గ్రౌండ్ మొత్తం ఖాళీగా ఉంది. మనకి ఫుల్ ఇచ్చాడు. कीपिंग रहा किसी ना कीपिंग करना है तो ऑफर है कीपिंग अरे आएगा ना आराम से तुम रेडी को ले लो कीपिंग सुबह है ना है एक रेड कलर ग्रिप को बैटिंग फील्डर टू फील्डर और टू प्लेयर्स कंप्लीटली नेक्स्ट मैच खेलना है నెక్స్ట్ మ్యాచ్ మందే. అది కెళ్ళు అరే పొట్టవ కాదు ఈ పిచ్ కాకుండా వేరే ఏ పిచ్ అయినా ఎలా రయ్యి స్ట్రైట్ బాల్ మార్చి అరే కాలేజ్ లో లవ్వు ఆడి చరిత్ర వాళ్ళ ప్రొఫెసర్లకు కూడా తెలుసు. క్లాస్ లో దొరుకుతుంది. మీరు అవతల క్లాస్ లో అంత చరిత్ర ఘన చరిత్ర ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంటికి పెళ్లి చూపుల్లో వీడి ఫోటో వచ్చినట్టు వాళ్ళకు ఇంకో ఫోటో వచ్చినట్టు వాళ్ళకు వీళ్ళు చూపులు పెట్టుకొని పెళ్లి చూపులు అమ్మాయి మీద లోపల తీసుకెళ్ళి అన్న మెసేజ్ చేశారు బయటికి రాలేమో అమ్మాయి మాట్లాడుతున్నాం వాళ్ళన్నీ ఎవరో బయటకు రావు. ఇక అనుమానం వచ్చేది. చరిత్ర కలిగినోడే చిన్నపాటి షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు. ఆదిగాడు 2 నెలలు ఎక్కడికి మిస్టర్ మెస్ వెళ్ళాడు. యూరోప్ కూడా ఎవరికి తెలియదు. అల్లుడు అంటే పండదా తెలిసేవా? పండదా దొంగలా కొడుకురా. అందరూ పెళ్ళితో మాట్లాడారు. గ్యాప్ వచ్చింది. ఏం తాళి కట్టడానికి ఇలా అంటే పార్నెల్కే బాబు రాగానే బయట అవుతుంది రాగానే మా వాడు చాలా గ్రేట్. మా వాడు ఫాస్ట్ రిమిటెడ్ బేబీ కానీ కొంచెం హెల్దీ బేబీలా బతికించవచ్చు. ఎలాగంటే బాగా జున్ను కదరా ఏదైనా మాది కృష్ణ ఉంది కాబట్టి జీడిపప్పులు పిస్తాలు పెట్టి మా ఐఫోన్ అయితే వెళ్ళిపోతాయి. ఎంత స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఐఫోన్ పెడతా
వార్నింగ్ అది ఇచ్చింది కదా అయిపోయింది వచ్చి ఎన్న స్విచ్ అయిపోతుందా ఇది ఎవరి పేరు పేరు కాదు కానీ ఫస్ట్ వార్నింగ్ మెసేజ్ వచ్చిన తర్వాత ఎస్ఓఎస్ మీరు అడిగారు బయట పెట్టేసాము అక్కడే ఉన్నాడు కానీ ప్రింటర్ పట్టుకుని ఈ పిచ్ మీద అయితే వెనక్కి వెళ్తే కష్టం వెనకెళ్తే బాల్ ఎదరగేసి బయటికి ఎదరకు వచ్చి బాడీ పెట్టి ఆపుకొని బాడీ పెట్టి ఆడితే అది మాత్రం సిక్స్ పడుతుంది వెళ్తే సిక్స్ ఆడుకుంటున్నాం అది సిక్స్ ఫోర్ సింగిల్ అవుతుంది 5 సిక్స్లు సింగిల్ ఇదిగో రెడ్డి క్యాచ్ అంటే ఆ క్యాచ్ నెక్స్ట్ ఇంకో ఇంకో క్యాచ్ అయితే అసలు తెలియదు ఇంకో క్యాచ్ వాడికి కమాన్ బాలాజీ అన్నా అలా థర్డ్ నుంచి లెక్కన వెళ్ళాడు అలా అర్థం అంటే అర్థం మళ్ళీ డ్రైడ్ చేస్తుంది అరే కొత్త మొత్తం మంచోడ శోధనాయాల వినపడిందిగా అరే గుడ్డ నడుస్తాను తరే నీ పని చూడు శ్రీలతో ఆడికి నాకు కామన్ కలుపుంది మన గల్పు మన ఊరు మన గల్పు అందరికీ మెసేజ్ ఎవరిని వద్దాను అందరిని వాడు మేము ఎప్పుడు అయిపోయింది అది 9 నెలల క్రితం అయిపోయింది చేసింది 9 నెలలు చేసింది చేసింది తర్వాత 9 నెలలు మంచి వ్యూ ఎక్కడ ఉండే ఇంకా బాగా పడుతుంది ఆడంపై మా టాప్ వ్యూ ప్లీజ్ గో బ్యాక్ 1 frame show me the snico 4 compare నన్ను మించాడంటే కొంతేసి ఆయన హైట్ చూసి చెప్పన్నా చూడు కూర్చోరు ఇక్కడ చూడనా ఆపి బాల్ లో అవుతుంది ఎలా ఇస్తారన్నా నేను ఇస్తాను కదా నోబు అయితే నోబు ఇచ్చేస్తాను నేను సాటిస్ఫాక్షన్ లేకుండా అది అది అంతే మనం బయటపడాలి సిక్స్ పడాలి నెక్స్ట్ బౌలింగ్
కొట్టుడు కొడతాడు కదా ఇందాక 30 రన్లు కొట్టాడు చాలా కొట్టాలనుకుంటున్నా కొట్టాలి కొట్టాలి రాజా కొట్టాలి ఎవరో కొట్టాలి ప్రతి రాజు ఒక్కడే అక్కడైతే ఎక్కడికి వెళ్ళిపోవాలి అక్కడ వెళ్ళిస్తారు అక్కడ వీళ్ళందరూ ట్రైనీస్ ఒకేసారి వచ్చారు గుంపుగా చేరుకున్నారు ఇది నాది అనేది ఎత్తుకున్నాడు నేను దాన్ని ఎత్తుకున్నా ఆడిది అలాంటిదే నాది అలాంటిది 2 వైజాగ్ వీళ్ళంతా అక్కడ లేడీస్ కాలేజ్ కోవిడ్ కాదు కోవిడ్ అంటే కరువు కదా ఇంకా తెలిసిందే అమోఘ గాడి వేరే కాలేజ్ పేరు ఉంటే ఇంకా అది పేరు కూడా నాకు సామాన్లు వేసుకుని ఎట్లా దిగవు చూడు వరద బాధితుల్లో మొత్తం మట్టి కొట్టుకుపోయి వస్తారు చూడు అట్లా కనబడ్డావు చూడద్దని నాకు కష్టాలు పొద్దున్నే గారులే కంగారు పడకాడు కాలు 2 సార్లు ఇచ్చాడు ఒకసారి కదా టార్గెట్ పెద్దదన్నా జై బాలి సారా బాలి పెట్టి వదిలేస్తే కొట్టావు గుర్తు పెట్టుకో అది అదిగో నీ పక్కన బాల్ పడిపోయింది బాల్ ఇలా బాల్ చూసినాడు బాల్ వెళ్ళిపోతుంది క్యాచ్ రెడ్డి నీకేదో రాసి పెట్టింది రే ఫోర్ లేకపోతే లక్కీగా వచ్చింది అలా పడతా ఉన్నా దానికి తగిలితే అలా 4 వేస్తున్నాను మొత్తం అదిరా నువ్వే చెప్పాలి రే నీ స్టోరీ నాకు నువ్వే కథ చెప్పాలి ఇప్పుడు అయితే కరెక్ట్ సరిపోతుంది ఆడైతే బాగా అలాగెళ్ళడం కథనే స్క్రిప్ట్ బాగా రాస్తున్నావురా ఒరే మనం చేసింది మళ్ళీ చెయ్యి ఎప్పుడో ఏదో ఒక రోజు తిన్నాం అదేంటది బ్రెడ్
బ్రెడ్ పాకం చేసి బ్రెడ్ దాంట్లో ముంచేసి తీసుకొచ్చాడు వేడిగా ఉంది తిన్నాం కదా డబుల్గా మీటా కాదు టీం ఎంకరేజ్ చేస్తానని అక్కడ వెళ్ళి మా వాళ్ళు అందరూ తోపులు అంటే ఎక్కడ అవసరం మా బాలజీకి వ్యాచ్ ఆడితే ఒప్పుకోవడం వీళ్ళకు టాపిక్ వికెట్ 4 వికెట్లు రే 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 అక్కడే బాల్ ఎత్తరు అదే షాట్ ఆడుతున్నారు అలాగే వచ్చేస్తున్నారు అందరూ అదే బాల్ మనం మేమైతే బయటికి తెంగుతున్నాం మనం ఏం చేయలేండి బాల్ కరెక్ట్ మంచి గొంతులో వేస్తున్నాడు ఆ బాల్ హరి దగ్గర వెళ్ళిపోతాడు కరెక్ట్గా ఎవడో తేజగాడి దగ్గర మీరు టుడి కొట్టేది చూడు ఎల్లరిస్తాడు ఆడికి ఆడే సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ టీటైలు దిక్కులు పోతాయి రావిస్తారు ఆ టీటైల్లో దిక్కులు పోతాయి బాల్ వాళ్ళు రాలే వస్తుంది సపోర్ట్ చేసి మనం వేస్తే మాకు చూస్తుంది ఇక్కడ కింద ఓపెన్ చేసి డ్రైవ్ ఆడుండాలి వైడనా No ball, no ball. No ball, no ball. వాడు కొట్టుదా నువ్వు సిక్స్ కొట్టు చెప్పాను అన్నాడు ఎన్ని సిక్స్ కొట్టవాడో చెప్పాను అన్నాయి అబ్బాయి ఫీలింగ్ చేస్తున్నాడు వాళ్ళు లెక్క పేరు ఎవరు చేస్తున్నాడు కదా బాల్ ఎత్తుకున్న బాధ లేదు కదా కూర్చుంటే బాగుంది ఆ టైం చచ్చిపోతాం కూర్చుంటారా కానీ బ్యాటింగ్ లోపల వచ్చి అక్కడ ఉంటాయి లోపల
చూడు ఎంత అరే నువ్వు ఇచ్చిన ఉండదు తెగ తింటున్నాడు రాడు అన్నీ ఉండలేవు ఇవ్వలేదు అక్కడ మూడు రకాలు అన్ని టేస్ట్ చేశాడు ఏం లేదు అది కాదు వాళ్ళకి ఇచ్చారు ఇవ్వలేదు ఎవరికి వెళ్ళ మంది హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళాడు బీరే వాళ్ళ బాల్ తిరుగుతాడు పాలు ఇందాక వెళ్ళాడు తిరిగితే పాలు అంటే అబ్బాయి బ్యాట్ తీసి పరిగెడతాడు పడుకో బయటికి అయ్యా ఇంకా చేసి దిగలేదు బాల్ గుర్తు తెలుసా ఎంత బుద్ధిలో ఎగట్లేదు బాల్ ఎంగేజ్ బాల్ వేసేట్లేదు Ball, umpire decision final. Umpire decision final. No ball. On the line, no. On the line, no. అది సైడ్ తెచ్చేది మెయిన్ చెప్పండి సైడ్ లైన్ టచ్ నో సైడ్ లైన్ ఎంపైర్ డెసిషన్ ఇస్ ఫైనల్ No ball. Free hit. Come on, boy. come on రఘు good shot రఘు ఏం కవర్ అయింది నువ్వు సిగ్గు లేక నాకు కొట్టుకునేవాళ్ళు కొట్టుకోండి మేము కాదన్నావా మేము ఆపుతున్నావా అన్ని ద్వారాలు తెలిసి పెట్టాము ఆటలు అయిపోయిన తర్వాత అది వస్తే ఏమైనా టీవీ గ్రౌండ్ లోకి వచ్చి పెర్ఫార్మెన్స్ రఘు బ్యాటింగ్ బాయ్ నిన్ను అలా మా టీంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఫామ్లోకి వచ్చేసారు అలాగే వచ్చిన నా టీంలో ఎవరైనా ఊరుకోవాలా బౌలింగ్ ఎంత నెక్స్ట్ ఓవర్ ఎవరు బౌలింగ్ ఎంత బౌలింగ్ ఓట్లే ఆయనకి అన్న నువ్వు ఇచ్చాన్నా ఫస్ట్ ఓవర్ ఇచ్చాను మళ్ళీ ఇవ్వాలి పనికి వస్తాడు అన్న ఫామ్లో లేడు కదా టైం లేదు కదా ఇచ్చి చూడాలి కదన్నా మరి ఒక వారం అంటే ఏం తెలుస్తుంది అందరూ కోత ఎక్కువ లేదు అక్కడ రెండు ఓవర్లు కూడా వల్ల బౌలర్లు చేత చాలా బెస్ట్ కేసు రెండో ఓవర్ మూడో ఓవర్ ఇచ్చాం కదా ఇవ్వలే అలా ఇవ్వాలి ఏది 5 overs 58 లేవు కదా మ్యాచ్ ఇంకా రెండు మ్యాచ్లు చెప్పు ఆడదాము అన్న ఇది రేపు ఆడుకోవచ్చు కదా
మాట పైన నేను అప్పుడు కొట్టోకి ఎక్స్పెక్ట్ చేస్తా కొట్టోడు రావాలి అర్థం పోయినా కూడా వాడే కొట్టాడు చాలా వాడికి ఎంత అవసరం వాళ్ళు తెచ్చుకోపోండి ఏదో చెప్పాడు ఎవరికో 6% అగ్రేడ్ ఇస్తానని నువ్వు వేయలే కదరా ఇవాళ సాటర్డే అసలు ఎప్పుడు వెనక్కి వెళ్ళాము కొంత ఉంది ఆడు మళ్ళా ఇద్దరికిద్దరు ఒక ఏపీఎల్ ఇద్దరికి బూతులే ఇద్దరు ఎదురు బదులు నుంచొని అందుకని తిట్టేసేవాడు తిట్టేసారు ఇద్దరు కొట్టేసుకున్నారు అప్పుడు ఇది దారుణం రాత్రి ఏదో మాట్లాడుకోవాలి కదా ఇద్దరు పార్టీ అని చెప్పాను కదా అడిగి చేసన్నా పాటిస్తా అని చెప్పావు కదా మ్యాచ్ గెలిపిస్తే జంపు బాగా పెట్టుకో వెనకాల 8 వచ్చినాయా 8 ఏమో మరి ఎట్లా వచ్చాయి లాస్ట్ ఇందాక 58 66 మొత్తం రఘు వైట్ లాస్ట్ టచ్ ఎక్కువ ఇక్కడ యాప్ కట్టినా ఎనిమిది వచ్చాయి యూజ్ చేసుకునే ఈజీ అవుతుంది 66 3 wickets 6 overs current run rate 11 required 10.5 extra 17 17 extras easy single ra Raghu keeper కాల్ ఇచ్చుకోండి కట్గా రెండు మెయిన్ వికెట్ ఏది పోయినా
బాల్ బాయ్ లవ్లీ కమ్ ఆన్ ఇటే డిఫెన్స్ పనికిరాదు రెండు పోవచ్చు అజా అజా బాల్ పే అజా బాయ్కాట్ చేస్తారు ఈశాన్య రాష్ట్రం. ఏయ్ సరే ఏయ్ ఉన్నాయి ఏం కాదు రాదు చూసి కొట్టు అరే 4 సార్లు కొట్టాడయ్యా 4 బౌలింగ్ భయ్యా లాస్ట్ బాల్ ఏ రఘు ఒకసారి కొట్టు 6 పోయేది అది కదా డబల్ టచ్ అయితే 4 పోయింది పడిందిడు లే ఎవరు లేరు పో ఓవర్ 73 లో గట్ట కొట్టాలి చాలా కొట్టాలి స్కోర్ ప్లీజ్ 73 6 అన్నా 7 7 మీ 3 అవర్స్ ఎంత డొనేషన్ లో 18 balls 35 కొట్టాలి నేను చెప్పింది 18 balls 35 రవి ఓవర్ డిసైడ్ ఫ్యాక్ట్ కావాలి నోబెండి చాలు ఏంటి రికార్డ్ అంటే అది క్యాచ్ చెప్తున్నా రిక్వైర్డ్ 12 ఎన్ని ఓవర్లు 17 balls 17 balls ఆటలు లేవా ఉన్నాయి కూర్చోండియా తక్కువ వేశారు వా ఇది కరెక్ట్ వార్నింగ్ ఫస్ట్ బౌన్స్ ఫస్ట్ బౌన్స్ లెగ్ ఎంపైర్ మీరు చేస్తారేంటి అక్కడికి వెళ్తే పైకి వచ్చిందని వచ్చారా ఓకే చేసుకోండి బాగున్నారు బాగుంది ఫస్ట్ బౌన్స్
ఫస్ట్ బౌన్స్ ఎవరి టీం నుంచి సరే పోయి మిమ్మల్ని బుక్ చేశారా? అమ్మొక్కటి కసిగా వేస్తున్నాడు ఇప్పుడు. వాడు స్పిన్ వేస్తాడు మామూలుగా, అందుకే పే చేస్తున్నాడు. వాడి ఇదివరకు అలా చేసాడు, గుర్తుందా? పట్టులో టచ్ కూడా వేసేవాడు కదా, అలా వేసాడు వాడు. వాడు ఒక్కడ పోలిని టచ్ చేసేవాడు కదా, మిగతా కొట్టేవాళ్ళు. శ్యామన్న వాళ్ళ టీం వీళ్ళే కదా శ్యామల టీం, శేషన్న వీళ్ళంతా లెజెండ్స్ వాళ్ళు. పొద్దున్న వచ్చాడు శేషన్న బండి వేసుకుని, అన్నీ ఆ వెనక్కి తోసేవాడు ఫటాఫట, అన్నీ బౌండరీలే. ఇంకేదైనా ఇచ్చాడు మ్యాచ్ కూడా పాపం. అవునా? పడింది చూడు, లేదు ఉరుకు, స్ట్రైక్ పెట్టుకో, స్ట్రైక్ అరే ఎందుకు రాదు 2, 3, 4 రన్స్ వచ్చి అంతే. వాడు బౌండరీ. రఘు లాస్ట్ బాల్ 4 రన్స్ వచ్చారా? ఒక్కటి కొట్టు చూసి పడతానులే. మంచి కెమెరా అయితే ఇంకా నీట్గా వచ్చాయి, తిరుగుతూ ఉండాలి. డ్రోన్ ఉంటే ఇంకా బాగుండేది అబ్బా. సిబ్బుగా మళ్ళీ నువ్వు ఎందుకు వెళ్ళావు నాకు? ఒకళ్ళు మిస్ చేసి అవుట్ అవుతాడు ఒకడు. స్ట్రైక్ కోసం స్ట్రైక్ ఎట్టమాలి ఎంత 2 overs? నెక్స్ట్ ఓవర్ కదా ఇప్పుడు. బౌలర్ ఎవరు? బౌలర్ పేరు చెప్తే నువ్వు నీ దగ్గర పడుతుంది ప్రెజర్ పడా. 77 32. అభిలో దాంట్లో 99% ఎన్ని తీసుకోవాలి బాల్, దూడుస్తాడు బాల్. ఇది వంగని ఆడాలా లేకపోతే ముందరకన్నా ఆడాలా? అరే 108 టార్గెట్. జనసేన్స్ ఏంటి ఈ ఓవర్ అమ్మో ఓవర్ వేస్ట్ చేసి ఈ వారం మెయిన్ నెక్స్ట్ ఓవర్ ఎవరేసిన 25-30 కష్టం కదా. పోయింది మళ్ళీ ఇంకోటి. ఫీల్డింగ్ కూడా బాగుంది అమోఘ్ గాడ్ అని, తేజ అన్న అని, కిషోర్ అని ఫీల్డింగ్ భయంకరంగా ఉంది. అలా ఏం లేదు, మన ఆడేదాన్ని బట్టి ఉంటుంది. మన టీమే అంత వీక్ ఉండే, అన్ని 2 టీంలు బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. రెడ్డి మనకు గుర్తుందారా 7-8 overs మనం 48 డిఫెండ్ చేసాం ఇదే గ్రౌండ్, ఇదే పిచ్. అది అభి అన్న వాళ్ళు కదా, అభి అన్న, తేజ, నేను కూడా మీ టీం తేజ వెళ్ళిపోయా చూడు. శేషన్ మన టీంలే అప్పుడు. మన టీంలో అప్పుడు బాలాజీ కొట్టాడు చివరిలో. అవును, వీరు కూడా ఏమైపోయారా? వీరుగాడు కదా. అసలు అప్పుడు మన టీం అంటే ఎలా ఉండేది తెలుసా? అప్పుడు మనకి శ్యామన్న, అభి అన్న, హరి అన్న టీం 3 ఉండే. మన టీంలో నువ్వు, రఘు, వీరుగాలి, తేజారాం, అమోఘ్, రాజు, సుధాకరు, విస్మయ, ప్రియాంశు, ఎవరు అట్లా ఏమన్నా ఉండే. మనకి బాలాజీ కూడా మనం తెచ్చిందే సరుకు. మనీ సుబ్బు రిస్క్ తీసుకోవద్దు, సుబ్బు కొట్టండి, మీరే కొట్టండి. అరే బిస్మయ్ గారు ఈ పిచ్చుల మీద దారుణంగా వేస్తుంటారు కదా. వాడు లాస్ట్ టైం ఏపీఎల్ ఆడాడు రా, కొట్టు కొట్టినారు. ఎవరికి వదలలేని అందరు కొడతారు ఏపీఎల్.
పద 4 రాది 6 బ్యాటింగ్ అన్నా బ్యాట్ కట్టుకుల్ల మాత్రం ఏం పోతాయన్న 6 లా బ్యాట్ ఆఫ్ సైడ్ కొట్టాడు అబ్బా శేషన్న అది కవర్స్ లో అబ్బా ఎంత నీట్ కొట్టాడు అసలు ఎలా కొట్టాడు చూసి కనెక్ట్ చేయన పోతే 93 ఇంకా 23 కొట్టాలి 9 బాల్స్ లో 95 స్కోర్ 85 ఒక్కడ తగలు తెలుసా అక్కడ మా వాళ్ళతో ఈ ఓవర్ లో 6 అంతే ఈ ఓవర్ లో 6 కొట్టి ఆటోమేటిక్ లాస్ట్ ఓవర్ వస్తాయి ఇంత క్లీన్ గా ఆడుతున్నాడు కదా ఇంత బౌలింగ్ ఉండదు మళ్ళీ వాళ్ళది చెక్కు ఆ పై రెండు పోయింది అరే తేజే గారికి జేపీ గాడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు తక్కువ అన్న నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు కార్తిక్ సుబ్బు కూడా కనెక్ట్ అవ్వట్లేదు సుబ్బు కనెక్ట్ అంటే ఏ పార్టీకి మ్యాచ్ రెడ్డి ఉండింటే సుబ్బు కొత్తగా వచ్చి కనెక్ట్ కానీ కొంచెం టైం పట్టింది ఆ గ్యాప్ లో బాల్ డాట్ అయిపోయింది ముందు షాట్ మాత్రం పల్లె అన్న ఏయ్ 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 బాలకృష్ణ రేపు వస్తాడుగా దడి ఆడిస్తాడు రేపు బాలకృష్ణ వస్తాడు కదా దడి ఆడిస్తాడు మనకి నెట్వర్కింగ్ అది పోవచ్చు కదా అడికి ఎంపైర్ కావాలా ఆరామ్సే కూర్చుంటాం అరే బా లాస్ట్ ఎన్ని రోజులు లేరా హైలైట్స్ ఏముంది అయిపోయింది అన్న 8 బాల్ ఉన్నాయి అంతే 8 బాల్ ఉన్నాయి 8 బాల్ ఉన్నాయి అంతే కొట్టచ్చు ఇది 6 లో కొడితే సుబ్బుకి తగిలితే వెళ్ళిపోతాయి 6 లో ఈడ పర్ఫెక్ట్ గా ఉంది కదా పాలు ఈడ పెట్టిండాల్సింది ఫస్ట్ నుంచి ఇక్కడ పెట్టాల్సింది ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది ఈ గ్రౌండ్ లోకల్ వాళ్ళు వస్తారు రెడ్డి కాదు ఇది కెమెరానా ఎక్కడ పెట్టినారు ఈ నుంచి మొత్తం కవర్ అవుతుంది మన వాయిస్ అంతైనా పట్టుంటుంది ఇంకా గట్టిగా అదే అందుకే ఎవరిని బుక్ అయిపోతాం కొట్టించుకున్నాడు కొట్టించుకోలేదు అలా సైలెంట్గా ఉన్నాడు కమాన్ సుబ్బు 6 సుబ్బు జేపీ కై మొన్న కొట్టినట్టు 6 కొట్టాలి ఫస్ట్ వాళ్ళే లాస్ట్ వాడు 15 అంటే కూడా వాళ్ళకి కొంచెం ఎంత కొట్టాలి 6 కొట్టు భయ్యా షార్ట్ 3 ఊరుకో ట్రిపుల్ స్టక్ అయిపోయింది అని ఆరామ్సే నా నిదానం తీసుకున్నా తొందరలా బాల్ రన్ వస్తే వచ్చా కింద పడద్దన్నా ఓవరా ఇది సింగిల్ వచ్చింది టూడీ వచ్చింది నెక్స్ట్ బౌలర్ ఎవరు అమోక్ 89 19 కొట్టాలి 19 కొట్టాలి అది ఫస్ట్లో కొంచెం 20 కొట్టాలి ఫస్ట్లో కొంచెం 3 స్పీడప్ ఉన్నట్టు అయిపోయింది సుబ్బు 20 కొట్టాలిరా బాబు అలా పంచి ఇట్లా తీసుకోవాలి మళ్ళీ ఒక్కొక్కటి ఆకలి మీద వస్తుంటే నువ్వు నీ దగ్గర పెట్టుకున్నావు కమాన్ సుబ్బు కొంచెం గట్టి ట్రై చేయి ఈ లూజ్ ఓవర్ చూడు ఈయనది ఇంతకుముందు ఓవర్ ఉండే కదా అదే ఆ ఓవర్లో 7 రన్స్ అది లాస్ట్ బాల్ 4 వాడు లేకపోతే ఇంకా డాట్ మెయిన్ మిస్ అయ్యేదంటే ఈ ఓవర్ నేను ఆ ఓవర్ 7-8 ఓవర్లు థ్రోయింగ్ లేదు రెడ్డి వికెట్ పడాలి సుబ్బు వచ్చి స్టాండ్ వేయాలి ఆ గ్యాప్లో డాట్లు పడినాయి రెడ్డి నాకు రెడ్డికి ఆ మిడిల్లో మంచి మూమెంట్ వచ్చింది మీరు కొట్టేసేవాళ్ళం అప్పుడు రెడ్డి మిస్ నేను అనవసరం ఫ్రంట్ వెంటే బాగుంటున్నాను అదే చెప్తున్నా సుబ్బుని స్ట్రైక్ ఉంచుకోవాలబ్బా ఈ 6 బాల్ అంతే అప్పుడే మీకు కొంచెం ఛాన్స్ ఉంటుంది ఆయన కూడా ఆడతాడు ఫిట్టింగ్ ఆడతాడు సుబ్బు గడికి అసలు కనెక్ట్ కాదు పడింది చూడు 6 అది ఊరికే 6 అది ఏం 6 ఎక్కడ పై ఒక్క బాల్ కనెక్ట్ కాదు ఈరోజు నెక్స్ట్ ఎవరు సాకేత నువ్వు ఉండంగా ఏంది ఆడేది ఎవరా నువ్వు ఉండంగా ఏంది ఆడేది అతను బాగా ఆడతాడు నిజంగా ఆడతాడు 3 ఓవర్లు కవర్ చేసి
సాకేత ఆడతాడు మంచిగా. రైట్ రా సుబ్బు కమాన్ కమాన్ 3 సిక్స్లు అంతే 4 balls 18 కార్తీక్ ఏం లేదు 3 6లు అంతే గట్టి ఇంకో బాల్ ఎక్స్ట్రా ఉంది నో బాల్ వేసాలే బ్యాటింగ్ 4 కదా 4 కదా అది ఎంత 20 కొట్టాలా వెళ్ళలేదా ఇది 4? వెళ్ళలేదు లాస్ట్లో అదృష్టాలు మారిపోతుంటాయి మారిపోయింది అలాగే 3 బాల్ 15 కరెక్ట్గా వెళ్ళింది 5 overs 50 అబ్బా మస్తు వెళ్ళింది 4 overs 3 overs 15. ఆ ఒక్క బాల్తో నేను ఇప్పుడు కూడా పుట్టు అని చెప్తున్నాను ఆ బాల్ అవుట్ అయింది నా ఫోన్ ఇక్కడ ఉంది, స్టేషన్ ఫోన్ ఇక్కడ ఉంది. అన్న మనకు రన్ రేట్ ఉండాలన్నా కొంచెం కొట్టండి, ఒక బాల్ 6 పోయినా ఏం కాదు. ఎవరైతే రన్ రేట్ బౌండరీ ఆడు వచ్చి తినేవాళ్ళు ఉంటారు. అయిపోయింది కదా ఇంకా లేదు మ్యాచ్, ఇంకో మ్యాచ్ ఉంది ఇప్పుడు లేదన్నారు, ఉంది మాకుందా అని. అరే ఇప్పుడే లీగల్ ఫినిష్ చేసి రేపు 20 overs మ్యాచ్ పెడదాం. అందరూ టైం పట్టిద్దని చెప్పి మెసేజ్ వెళ్ళి తినేసి వస్తాం. టైం ఏం పట్టదు. 4 అన్న 4 స్కోర్ వేసుకోండి. అవ్వగానే మళ్ళీ టాస్ అంతే 4 వేసుకో స్కోర్. 4 వేసుకున్నా స్కోర్ ఎంత? అమోఘ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. 54 runs. అమోఘ్ 50 మారా అమోఘ్ హాఫ్ సెంచరీ. మళ్ళీ 3 కదా అన్న. 54 runs he scored. మధ్యలో అదే దెబ్బేసింది వాళ్ళకి. బౌలింగ్ వేసా పడాడు.